విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ నేతలు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో పాటు యూటీఎఫ్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుందాం. అసలు ఏంటి మీ సమస్యలు? ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకి పిఆర్సీ అమలు పరచాల్సినటువంటి సమయం 5 సంవత్సరాలకు ఒకసారి కాగా ఇప్పటికి 7 సంవత్సరాలైనా కనీసం పిఆర్సీ అమలు పరచపోగా కమిటీని కూడా ఇంతవరకు నియమించకపోవటం, కమిటీని నియమించిన తర్వాత కూడా కొంత ఆ కమిటీ రిపోర్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము మొదటగా డిమాండ్ చేసేది ఏంటంటే పిఆర్సీ కమిటీని నియమించండి. పిఆర్సీ కమిటీ నియమించిన తర్వాత రిపోర్ట్ వచ్చేంత వరకు ఉద్యోగ ఉపాధ్యాయులకి మధ్యంతర భృతిని ప్రకటించమని చెప్పేసి మేము దశలవారీ పోరాటం చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కొంత ఆశతోటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు కాలం గడిచింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల గురించి పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను దశలవారీ పోరాటంలో భాగంగా 3వ దశలో ఈరోజు రణబేరి 3వ దశలో భాగంగా అన్ని కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ దీక్ష తర్వాతనైనా ప్రభుత్వం స్పందించి పిఆర్సీ కమిటీని నియమించాలి, ఐఆర్ని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? ప్రాక్టికల్గా తీసుకుంటే ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం ప్రకటించేటటువంటి అన్ని పథకాలని కూడా ప్రజల వద్దకు తీసుకుపోయేటటువంటి యంత్రాంగం ప్రభుత్వం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వీరికి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకుపోయే క్రమంలో వీరికి సంబంధించిన ఆర్థిక అంశాలు ఏవి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇంతవరకు. అదే క్రమంలో ఉద్యోగులందరూ కూడా చేసేటటువంటి ఉద్యోగము, విధులు ఒకటైనప్పుడు వీళ్ళల్లో తారతమ్యాలు చూపిస్తూ 2004 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ పథకాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పేరుతోటి వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ సమానంగా చూడాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలుపరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉండేటువంటి తేడా ఏంటి ఈ సమస్యల పరిష్కారంలో? గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులము అనేక సమస్యల మీద ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంగా దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని కనీసం నిరసన కూడా తెలియజేయకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మల్ని, మా ఉద్యమాన్ని అణిచివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక ఆర్థికంగా నష్టపోయారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఒక రకంగా తోడ్పాటును అందించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాం. కానీ ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి తేడా ఏంటంటే సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు, కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయనిచ్చేది కాదు, నిరసన కూడా తెలియజేయనిచ్చేది కాదు. ఈ ప్రభుత్వం నిరసనలు తెలియజేయడానికి, ప్రాతినిధ్యాలు చేయడానికి అవకాశం మాత్రం కల్పిస్తూ ఉంది. అలాగే ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అంటే బాత్రూమ్లు ఎలా ఉన్నాయి క్లీన్ చేయండి, చెక్ చేయండి, లేదంటే భోజనాల లిస్ట్ రాసుకోండి, ఇటువంటి అదనపు బాధ్యతల వల్ల చదువు సరిగా చెప్పలేకపోతున్నాం అనేటువంటి మాట ఒకటి వినబడుతుంది. కరెక్టేనా ఇది? కరెక్టే. ఈరోజు ఉపాధ్యాయులు బడికి పోయిన తర్వాత బోధనకు పరిమితం కావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు బోధన చెప్పాల్సిన సమయంలో అనేక బోధనేతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆన్లైన్లో శిక్షణా తరగతులు కావచ్చు, అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి రికార్డులు మెయింటైన్ చేయడం కావచ్చు, ఆన్లైన్లో దాన్ని పొందుపరచడం కావచ్చు, అలాగే ఈరోజు ప్రత్యేకంగా సెన్సెస్ డ్యూటీలు కావచ్చు, తదితర బోధనేతర పనులన్నింటినీ కూడా గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకే కేటాయించడం వల్ల వాళ్ళ బోధనా సమయాన్ని నష్టపోతున్నారు. విద్యార్థులకి బోధనలో నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మేము మొదటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలని డిమాండ్ చేసేది ఉపాధ్యాయుల్ని బోధనేతర పనులకి మినహాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇటీవల విజయవాడ కూడా పోయి వచ్చినట్టున్నారు డిమాండ్ మీద. బోధనేతర పనులని రద్దు చేయాలని చెప్పేసి దశలవారీ పోరాటంలో భాగంగా మనం చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం.
ఈ దశలవారి పోరాటాల్లో నిరసన కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఈ మధ్యకాలంలోనే మన విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి వెళ్ళినట్టు ఉంది. వారు పిలిచి మీరు నిరసనలు తెలియజేయటం ఎందుకు, కూర్చొని మాట్లాడవచ్చు కదా అనేటటువంటి ఒక సమాచారం వచ్చింది. మేము కూర్చొని మాట్లాడటానికి, సమస్యలు పరిష్కారం చేసుకోవటానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అందుకనే వారు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము వారి పిఏల ద్వారా ప్రయత్నం చేస్తే మాకు అవకాశం రాలేదు కాబట్టి ప్రజాస్వామికంగా మేము నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వారు పిలిస్తే మేము ఖచ్చితంగా వెళ్ళి ప్రాతినిధ్యం చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాల సమస్యలు పరిష్కరించేదానికి మా వంతు సహాయము ప్రభుత్వానికి అందిస్తాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలని చదువు కోసం, నాణ్యమైన విద్యను అందించేదానికోసం బడి పిల్లల్ని, మన ఊరి బడిని కాపాడుకుందాం, బడియుడి పిల్లలందరినీ బడిలో చేర్పిద్దామనే ఎన్రోల్మెంట్ డ్రైవ్ను కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. యూటీఎఫ్ కార్యకర్తలందరూ కూడా వారు పనిచేసేటటువంటి గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి తల్లిదండ్రులందరినీ కలిసి మీ బడిని కాపాడుకోండి, మీ బడిలో పిల్లల్ని చేర్పించండి, మా బడికి మీ పిల్లల్ని చేర్పిస్తే మీకు మంచి విద్యను అందిస్తామనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా మా కార్యకర్తలందరూ కూడా తల్లిదండ్రులను కలిసి పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ బడులను కాపాడేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో మొత్తానికి తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ సిబ్బంది అయితే ఇక్కడ సిబ్బంది ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ డిమాండ్లు పరిష్కరించారు, లేకపోతే దశలవారీ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేటువంటి అవకాశం ఉందని యూటీఎఫ్ నేతలు చెబుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.